వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? దేవుని నామంలో, దేవుని విశ్వాస జీవితంలో సుఖ సంతోషాలతో సాగిపోవాలని నా హృదయ ప్రార్థన. అందుని బట్టి దేవుడిని నామే స్తుతిస్తున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడనే ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29. అయితే ఆ వచనము ఒకసారి చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం చూసుకొని మనము మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. 3:29 గలతీయులకు రాసిన పత్రిక మాట. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అపరించి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధానికి వచ్చినాడైనా ఇంతవరకు నాయన ఈ సంవత్సరం అంతా జనవరి 1వ తారీఖు నుండి డిసెంబరు 10వ తారీఖు వరకు నన్ను, మమ్మల్ని, మా కుటుంబాలన్నింటినీ సజీవ లెక్కలో భద్రపరిచి మీ సన్నిధిలో కనపడడానికి మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి ఈ వాక్యంతో మాతో మాట్లాడి మా జీవితాల్లో నాయన మేము ఎలా ముందుకు సాగిపోవాలనో నా తండ్రి మీరే మాకు నేర్పించి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి ప్రేరణగా ఎడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మరొక అబ్రహాం యొక్క ఆశీర్వాదం గురించి ఇక్కడ గలతీ పత్రికలో, క్రొత్త నిబంధనలో కూడా గలతీ పత్రికలో రాయబడింది. అనేక చోట్ల అబ్రహాం యొక్క ఆశీర్వాదం గురించి మనము చూసుకుంటూ వస్తున్నాం. ఈ వచనం ఏం చెప్తోందంటే, మీరు విశ్వాసం ద్వారా, అంటే భౌతిక వంశం కాదు, విశ్వాసం ద్వారా ఎవరికి చెందిన వారము? మనము క్రీస్తుకు చెందిన వారైతే ఎవరి యొక్క సంతానమును? అబ్రహాం యొక్క వారసులు, అబ్రహాం యొక్క ఆధ్యాత్మిక వారసులం అవుతాం మనం. అంటే అబ్రహాం నమ్మిన దేవుడిని మనం నమ్మాము, అబ్రహాం విశ్వసించిన దేవుడిని మనం విశ్వసించాము. అబ్రహాం విశ్వాసులకు తండ్రి కాబట్టి మనము భౌతిక వంశం కాదు, ఆధ్యాత్మిక వంశంగా మనం ఆయన వారసత్వాన్ని కలిగి ఉన్నామన్నమాట. విశ్వాసం ద్వారా నీతిమంతులై ఉన్నాము మరియు నిత్యజీవం వంటి అతనికి చేసిన వాగ్దానాలు, నిత్యజీవం అంత మాత్రమే కాకుండా అబ్రహాం చేసిన వాగ్దానాలను వారసత్వంగా మనం కూడా పొందుతాం. ఈ వచనం క్రీస్తులో ఐక్యతను తెలియచేస్తుంది. ఇంకా ఏంటి? యేసు ప్రభువులో క్రీస్తులో ఐక్యతను తెలియచేస్తుంది. ఇంకా జాతి, సాంస్కృతిక మరియు సామాజిక విభజనలను అధిగమించి, జాతిపరంగా కానీ, సాంస్కృతిక పరంగా కానీ, సామాజికంగా కానీ విభజనలు అధిగమిస్తుంది అన్నమాట. అలాంటి విభజనలు ఏమీ కాకుండా విశ్వాసులందరికీ, ఏ మతస్థుడని, ఏ గ్రీకు దేశస్థుడని, ఏ దేశస్థుడని ఏమీ లేదు. ఆయన విశ్వసించిన మనం అందరం కూడా సామాజిక విభజనలకు అధిగమించే విశ్వాసులందరినీ దేవుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలకు వారసులుగా చేస్తుందన్నమాట. ఈ వాగ్దానం చేస్తుందని ఈ వాగ్దానము, ఈ వచనం మనకి చెబుతుందన్నమాట. జాతి, సాంస్కృతిక మరియు సామాజిక విభజనలు అధిగమించి విశ్వాసులందరినీ దేవుని ఆధ్యాత్మిక ఆశీర్వాదాలకు సమాన వారసులుగా చేస్తుందని వచనం మనకి నేర్పిస్తోంది. మనం దేవుడిని విశ్వసించాము, అబ్రహాం యొక్క విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం యొక్క వారసులము కాబట్టి ఆయనకి చెందిన వారసత్వం మనకి చెందుతుంది. అంత మాత్రమే కాకుండా ఆయనకి ఇచ్చిన వాగ్దానాలు, దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాలకు కూడా మనం వారసులమై ఉన్నామని తెలియచేస్తుంది అన్నమాట ఈ వాగ్దానం. మరి మనము క్రీస్తు ప్రభువుని అంగీకరించాము, మనం ఇది తెలుసుకోవాలి. ప్రియ సహోదరుడా, మనం అబ్రహాం యొక్క సంతానమని, వారసులమని మనం గ్రహించుకోవాలన్నమాట. ఈ వచనం యొక్క ముఖ్య అంశాలు ఏమిటి? అర్థం ఏంటంటే, క్రీస్తుకు చెందటం అనేది ఇది బలవంతం కాదు,
ఇదేమీ బలవంతం చేసేది కాదు. ఇది ఆయన కృప ద్వారా మరియు విశ్వాసం ద్వారానే పొందబడుతుంది మాట. ఇది బలవంతంగా కాదు, దేవుని యొక్క కృప మరియు విశ్వాసం ద్వారా పొందిన సంబంధం. అబ్రహాం సంతానం ద్వారా అంటే విశ్వాసులకు తండ్రి అన్నమాట ఆయన. మీ ఆధ్యాత్మిక సంబంధం ద్వారా ఆధ్యాత్మిక వారసత్వాన్ని దేవునితో మనకున్న ఆధ్యాత్మికమైన సంబంధం ద్వారా మనం వారసులుగా మారతాం. అబ్రహాం సంతానం యేసు ద్వారా అన్ని దేశాలు ఆశీర్వదింపబడతాయనే వాగ్దానాన్ని నెరవేరుస్తాయి. అబ్రహాంకి ఇచ్చిన ఈ వాగ్దానము అబ్రహాం సంతానమైన మనము యేసు ద్వారా అన్ని దేశాలు ఆశీర్వదింపబడతాయనేది ఆ వాగ్దానం నెరవేరవలసిందన్నమాట. ఇంకా వాగ్దాన ప్రకారం వారసులంటే మీరు దైవిక వాగ్దానాలకు చట్టపరమైన హక్కులను పొందుతారు. ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు అంటే నిత్య జీవం మరియు రక్షణ క్రియల ద్వారా సంపాదించబడి, రక్షణ క్రియల ద్వారా రాలేదు, నిత్య జీవం క్రియల ద్వారా రాలేదు. ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మనకి ఆయనతో ఉన్న సంబంధం ద్వారా అబ్రహాం యొక్క వాగ్దానాల ద్వారా మనం పొందుకున్న వారమే ఉన్నాం. కానీ క్రీస్తుపై విశ్వాసం ద్వారా క్రియల ద్వారా కూడా మనకి రాలేదు, కానీ క్రీస్తుపై విశ్వాసం ద్వారా పొందారని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. నేను చెప్పడం కాదు, ఎవరో చెప్పడం కాదు, ఇది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియచేస్తుంది. మరి మనము విశ్వాసంగా ఉన్నాము, యేసుప్రభు వారిని అంగీకరించాం. మరి నీకు నాకు ఉన్న దేవునితో ఉన్న సంబంధం కానీ ఆయన వాగ్దానాలకు మన వారసులం కానీ అబ్రహాం మన తండ్రి అయిన అబ్రహాం పొందిన వాగ్దానాలు నిత్యజీవం యేసుప్రభుని నమ్మిన మనకు కూడా వర్తిస్తాయని మనం నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ముందుకు సాగిపోవాలని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తోంది. మరి ఈ సాయంకాల సభలోని నా విశ్వాసం మరి వాగ్దానాలు మనం పొందుకునే వారంగా మన జీవిత విధానం ఉందా మరి మనం పరీక్షించుకోవాలి. అలాగే ఐక్యత మరియు సమానత్వం. అందరూ విశ్వాసులు, యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, బానిసని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని భేదం లేదు. ప్రతి వాళ్ళకి క్రీస్తుని అంగీకరించడంలో స్వేచ్ఛ ఉంది. వాగ్దానాలు పొందడంలో విశ్వాసులందరికీ వారసత్వం ఉంది, హక్కు ఉంది. అందరూ క్రీస్తులో ఒకరు, క్రీస్తులో మనందరము ఒక్కళ్ళమే మాట. ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో ఐక్యమై సామాజిక సోపాన క్రమాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో ఐక్యమై సామాజిక సోపాన క్రమాలను డినామినేషన్లని వారి ఇదిలని లేకపోతే ఐక్యతలో మనము ఎదగలేకపోతున్నమాట. ఒక మాటల్లో చెప్పాలంటే మనం విధించుకున్న మనం నిర్మించుకున్న డాక్ట్రిన్స్ కానీ సిద్ధాంతాలు కానీ వాటిల్లో మనం ఈ క్రమాన్ని మనం పాటించలేకపోతున్నాం, ఐక్యమత్యం అనేది అని ఈ వచనం ద్వారా ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో మనం అలాంటి ఐక్యమత్యంతో సాగిపోలేకపోతున్నామని దాన్ని విచ్ఛిన్నం చేస్తున్నామని ఈ వచనం తెలియజేస్తుంది. ఇంకా ఏంటి? విశ్వాసం. ఈ ధర్మశాస్త్రం ద్వారా మోక్షాన్ని సంపాదించడం అసాధ్యం. ధర్మశాస్త్రం పాత నిబంధనలు అన్నీ ధర్మశాస్త్రం ప్రకారం మనం మోక్షాన్ని సంపాదించడం అసాధ్యమని అందువలన యేసుప్రభు వారి భూలోకంలో ఆయనే నరావతారుడిగా జన్మించి ఆయన శిలువపై మరణించి మనకి అమూల్యమైన బలియాగం ద్వారా రక్తధారల ద్వారా మనకు అమూల్యమైన రక్షణని మోక్షాన్ని అందించారు. ధర్మశాస్త్రం ద్వారా ఇది సాధ్యం కాదు. క్రీస్తుపై విశ్వాసము మానవ ప్రయత్నం కాదు. దేవుడిని విశ్వసించడం, యేసుప్రభు వారిని విశ్వసించడం మానవ ప్రయత్నం వల్ల కాదు, దేవుని ఆశీర్వాదాలకు మార్గం అని నిర్ధారిస్తుంది. ఇది మానవ ప్రయత్నం వల్ల వచ్చింది కాదు, దేవుని ఆశీర్వాదాలకు మార్గం సూచిస్తుందన్నమాట అని నిర్ధారిస్తుంది. గలతీ ఆఖరికి 3:29 చూసుకుంటే ఇది విశ్వాస గుర్తింపునకు ఒక పునాది. మన నిజమైన విలువ మరియు వారసత్వం క్రీస్తుతో మన ఐక్యత నుండి వస్తుందని చూపిస్తుంది. ఇంకా ఈ వచనం ఏం చూపిస్తుందంటే విశ్వాసం గుర్తింపునకు యేసుప్రభువును అంగీకరించడానికి ఒక పునాది మరియు నిజమైన విలువ మరియు వారసత్వం క్రీస్తుతో మన ఐక్యత మన సంబంధం నుండి వస్తుందని చూపిస్తుంది. ఇది మనల్ని దేవుడు ఎంచుకున్న కుటుంబంలో భాగమని పరిశుద్ధ గ్రంథం సూచిస్తోంది. ఇంకా ఏమిటి? ఇది మనల్ని దేవుడు ఎంచుకున్న కుటుంబంలో భాగమని పరిశుద్ధ గ్రంథం
సూచిస్తోంది, తెలియజేస్తోంది. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ క్రీస్తులో ఐక్యత కలిగి ఇంకా మనం వారసత్వం, అబ్రహాం యొక్క వారసత్వం వాగ్దానాలకు హక్కుదారులమై ఉన్నామని గ్రహించి ఆయనలో ముందుకు సాగిపోవాలి. మరియు మనం ఎలాగున్నాము? మనం అబ్రహాం యొక్క వారసులమని నమ్ముతున్నామా? మనకి మోక్షం ధర్మశాస్త్రం వల్ల కాదు, యేసుప్రభు వారిని అంగీకరించడం వల్ల మనం రక్షణ, తర్వాత వాగ్దానాలకు వారసత్వం అబ్రహాంకు ఇచ్చిన వాగ్దానాలకు వారసులమని, మరియు ఆధ్యాత్మిక కుటుంబము, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు, నిత్యజీవం రక్షణ క్రియల ద్వారా రాదని, ఆయనతో మన సహవాసం కలిగి ఐక్యత కలిగి ఉండాలని మనం గ్రహించుకోవాల్సిన వారమై ఉన్నాం. అటువంటి విశ్వాసంలో మనం ఎదుగుతూ మనం అనేక విషయాల్లో ఆ వారసత్వం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోవాలి అని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలిగిన వారమై ఉన్నాం. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయం మరొకసారి నీ భాషలకు వచ్చిన ఆయన గల్తీ 3:28 ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభా. అవును తండ్రి, మేము అబ్రహాం యొక్క వారసులకు ప్రభా, విశ్వాసులకు తండ్రి అబ్రహాం యొక్క వాగ్దానాలకు మేము వారసులకు ప్రభా. మీకే వందనాలు. మీ యందు నిజమైన విశ్వాసం అబ్రహాం పొందిన ఆ వాగ్దానాలు మేము కూడా పొందుకునే వారసత్వం మేము కలిగి ఉన్నామని, రక్షణ క్రియల ద్వారా రాదని, ధర్మశాస్త్రం వల్ల రాదని, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మిమ్మల్ని ఉచితంగా మీరు ఇచ్చే కృప ద్వారా ఆ రక్షణ మేము పొందినప్పుడు సమస్తమైన విషయాల్లో మేము వారసత్వం కలిగి ఆ మోక్షరాజ్యానికి, నిత్య జీవానికి వారసులవుతామని మీరు మాకు బోధించిన విధానం బట్టి మీకే వదనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అటువంటి విశ్వాస జీవితంలో మీకు సాగిపోయే కృపను గురించి అటువంటి ఆత్మ నడిపింపును మాకు దయచేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతివికులైన గైడ్కి వచ్చినాం తండ్రి. ఆమెన్. దాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నారు. మీకు అందరికీ నేను నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకనూ నన్ను ప్రోత్సహించాలని, నన్ను బలపరచాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. మనం ఈ సంవత్సరం డిసెంబర్ మాసంలో క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాము. జనవరి 2025 మొదటి తారీఖు నుండి ఇంతవరకు సజీవులలో భద్రపరిచిన దేవుడిని మనం స్తుతిస్తూ మనం ఇంకా ఈ విషయాల్లో తప్పిపోయాము. వాటి నుండి మనము పశ్చాత్తాపడుతూ దేవుడిని ప్రార్థిస్తూ దేవుడికి ఆయాస్కరం విడిచిపెడుతూ ఆయన సన్నిధిలో మనం ఈ సంవత్సరంలో మనం మరొకసారి హృదయాన్ని కడుక్కుని మనం పరిశుద్ధపరచుకొని క్రిస్మస్ ఎదుర్కోవడంలో, నూతన సంవత్సరాలు ఎదుర్కోవడంలో, నూతన వాగ్దానాలు పొందుకున్నట్లు ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాను. నా గురించి, మా కుటుంబాల గురించి, మా కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.